కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అన్నారు పెద్దలు. ఏ నిమిషం మృత్యువు కబళిస్తుందో తెలియదు. కానీ మనం మాత్రం నిండు నూరేళ్లు జీవితం గురించి ఎన్నో కలలు కంటాం, ఆశలు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అలానే అందమైన నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నాడు. కష్టపడి చదివి కోరుకున్న ఉద్యోగం సాధించాడు. కొడుకు జీవితంలో సెటిల్ అయ్యాడు. ఇక పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందని భావించిన తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించారు. 10 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ చేశారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటున్న ఆ యువకుడి జీవితాన్ని ప్లేన్ క్రాష్ బలి తీసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తోంది. చేతికి అంది వచ్చిన కొడుకు చేదోడుగా ఉంటాడని ఆశిస్తున్న తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిలింది. ఆ వివరాలు గుజరాత్ జామ్నగర్ సమీపంలో భారత వాయుసేనకు చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి పేరు సిద్ధార్థ్ యాదవ్. వయసు 28 సంవత్సరాలు. హర్యానా రేవారి ప్రాంతానికి చెందినవాడు. 10 రోజుల క్రితమే అనగా మార్చి 23న అతడికి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 2న వివాహం చేయడానికి నిశ్చయించారు. సెలవు ముగిసిన తర్వాత మార్చి 31న తిరిగి విధుల్లో చేరాడు సిద్ధార్థ్. విధుల్లో భాగంగా గురువారం నాడు మరో కో పైలట్తో కలిసి జాగ్వర్ ఫైటర్ జెట్లో ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే కాసేపటికే జెట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం తప్పదని భావించాడు. అప్పటికే వారు జామ్నగర్కు సమీపంలో ఉన్నారు. జెట్ అక్కడ కూలితే చాలామంది ప్రజలు మరణించే అవకాశముందని భావించిన సిద్ధార్థ్ ఎలాగోలా కష్టపడి జామ్నగర్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుభద్ర గ్రామ సమీపంలో విమానం కూలిపోయేలా చేశాడు. అప్పటికే సిద్ధార్థతో ఉన్న కో పైలట్ ప్రమాదం నుంచి తప్పించుకోగా అతడు మాత్రం దానిలో చిక్కుకున్నాడు. ఫైటర్ జెట్ కింద పడగానే కుప్పకూలి 2 ముక్కలైంది. దాన్నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సిద్ధార్థ్ కుటుంబం కొన్ని తరాలుగా మిలిటరీలో పనిచేస్తున్నారు. అతడి తాత ముత్తాతలు బ్రిటిష్ కాలం నుంచే మిలిటరీలో వేరువేరు విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఇక సిద్ధార్థ్ తండ్రి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు. ఆ కుటుంబం నుంచి మిలిటరీలో సేవలు అందిస్తున్న వారిలో సిద్ధార్థ్ 4వ తరం వ్యక్తి. తన కొడుకు చిన్నప్పటి నుంచే ఎయిర్ ఫోర్స్లో చేరాలని కలలు కన్నాడని, దానికోసం ఎంతో కష్టపడి చదివి 2016లో ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడని తండ్రి కన్నీరు పెట్టుకుంటూ చెప్పుకొచ్చాడు. ఫైటర్ పైలట్గా విధుల్లో చేరిన 2 ఏళ్లలో ప్రమోషన్ కూడా పొందాడని, సామాన్యుల ప్రాణాలు కాపాడటానికి తన కొడుకు ప్రాణాలిచ్చాడని భావోద్వేగానికి గురయ్యాడు. తన కొడుకును చూసి తమ కుటుంబం ఎంతగానో గర్విస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు.